బ్యాంకుల విలీనం అనే చర్చ మరోసారి జోరుగా జరుగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలోనే మరోసారి బ్యాంకుల విలీనం ఉంటుందా అనే చర్చ తెరపైకొచ్చింది. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పలు కీలక అంశాలపై నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం, అసెట్ మానిటైజేషన్, పెట్టుబడుల ఉపసంహరణ వంటివి కొనసాగుతాయని, ప్రభుత్వ ఆదాయాన్ని స్థిరంగా ఉంచాలంటే ఇది తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థల్లో వాటా విక్రయం సహా పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ ద్వారా 80,000 కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన బ్యాంకుల విలీనం జరుగుతుందా అనే ప్రశ్నకు కారణమైంది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన అంశంపై ఎలాంటి ముందస్తు నిర్ణయం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో సంబంధిత కమిటీ ఇచ్చే సిఫారసుల ఆధారంగానే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కమిటీ నివేదిక వెలువడక ముందే అభిప్రాయం వ్యక్తం చేయడం తగదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రైవేట్ రంగ మూలధన వ్యయం విషయంలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. పరిస్థితి మెరుగవుతుందని, ప్రైవేట్ క్యాపెక్స్ తిరిగి ఊపందుకుంటుందనే విశ్వాసానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని తెలిపారు. ఈ మార్పు రాబోయే కాలంలో ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. కేబినెట్ ఒకసారి డిస్ఇన్వెస్ట్మెంట్ పై నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యతగా మారుతుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పాలసీ నిరంతరత, విశ్వసనీయత ప్రభుత్వ డిస్ఇన్వెస్ట్మెంట్ విధానానికి కేంద్ర బిందువులుగా కొనసాగుతాయని ఆమె చెప్పారు. డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియలో నిర్ణయాల అమలుపై వెనుకడుగు ఉండదని ఆమె భరోసా ఇచ్చారు. కృత్రిమ మేధస్సు వినియోగం ద్వారా అన్ని రంగాలలో ఉత్పాదకత పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆర్థిక మంత్రి వెల్లడించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ విధానంతో ప్రధాన లబ్ధిదారులుగా మారనున్నాయని ఆమె చెప్పారు. ఆరెంజ్ ఎకానమీలో కృత్రిమ మేధస్సు ప్రాధాన్యం వేగంగా పెరుగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. డబ్బు లావాదేవీల మార్గాలను సమర్థవంతంగా గుర్తించడంలో ఏఐ కీలక సాధనంగా ఉపయోగపడుతుందని వివరించారు. వ్యవసాయం, పంట సాంకేతికత రంగాలలో కృత్రిమ మేధస్సు విస్తృత వినియోగం కొనసాగుతోందని ఆమె చెప్పారు. ఈ దిశగా ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు వ్యవసాయం, ఆరోగ్య రంగాలకు సంబంధించిన ఏఐ ఉత్తమ సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ సంస్థలు సాంకేతిక స్వీకరణను వేగవంతం చేసి రైతులు, ఆరోగ్య రంగానికి దీర్ఘకాల ప్రయోజనాలు అందిస్తాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా విక్రయం అతి త్వరలోనే పూర్తవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు కూడా దీనిపై మరింత అప్డేట్ ఇచ్చారు. ఐడిబిఐ బ్యాంకు వ్యూహాత్మక వాటా విక్రయంపై స్పందించారు. ఈ నెలలో లేదా వచ్చే నెలలోనే వాటా విక్రయానికి సంబంధించి ఫైనాన్షియల్ బిడ్స్కు ఆహ్వానం పలుకుతామని అన్నారు. ప్రస్తుతం ఐడిబిఐ బ్యాంకులో ప్రభుత్వ వాటా 45.48% ఉండగా ఎల్ఐసి వాటా 49.24% ఉంది. ఈ రెండు కలిసి 60.7% వరకు వాటా విక్రయించాలని చూస్తున్నాయి. ఈ సమయంలోనే బ్యాంకుల విలీనం గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఖచ్చితంగా 3-4 పెద్ద బ్యాంకులు అవసరం ఉందని, ఇందుకోసం విలీనం అవసరమని పరోక్షంగా అన్నారు. ఈ క్రమంలో చిన్న చిన్న ప్రభుత్వ బ్యాంకుల్ని పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం లేదా వచ్చే కొన్నేళ్లలో ఈ ప్రక్రియ జరగొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.